హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేసన్ అప్డేట్స్. ఫ్రెండ్స్, పాన్ కార్డ్ వినియోగదారులకు శుభవార్త. కొత్త రూల్ అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్. ఒకసారి మన దాని గురించి వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ చూస్తే కనుక ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పాన్ కార్డ్ అంటే భారతీయులకు ముఖ్యమైన గుర్తింపు కార్డుగా పరిగణించబడే పర్మనెంట్ అకౌంట్ నంబర్ కార్డ్. ఇది పుట్టిన తేదీకి రుజువు మరియు ఫోటో రుజువు కూడా ఉపయోగించబడుతుంది. అలా అయితే మీకు శుభవార్త. పాన్ కార్డుకు సంబంధించిన నిబంధనల్లో ప్రభుత్వం ఇటీవల కొన్ని మార్పులు చేసింది. దానికి సంబంధించిన సమాచారం టెక్నికల్ రంజయ్ను అందించింది. పాన్ కార్డ్ ఉంటేనే టెన్షన్ నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం పాన్ కార్డుకు సంబంధించిన నిబంధనలు మార్చేసింది. సెప్టెంబర్ నెల నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. పాన్ కార్డ్ హోల్డర్లు పాన్ కార్డ్ మరియు ఆధార్ కార్డ్ లింక్ చేసే నియమం నుండి ఉపశమనం పొందుతారు. దానికి సంబంధించి కొత్త అప్డేట్ వర్తించే అవకాశం ఉంటుంది. పాన్ కార్డ్ మరియు ఆధార్ కార్డ్ లింక్ కానట్లయితే మీకు ముఖ్యమైన సమాచారం. ఇకపై పాన్ కార్డ్ ఆధార్ కార్డులను ఒకదానితో ఒకటి లింక్ చేయాల్సిన అవసరం లేదు. పాన్ కార్డ్ జారీ చేసేటప్పుడు ఆధార్ కార్డ్ డాక్యుమెంట్ను ఇచ్చిన వ్యక్తులు మరియు కొత్తగా పాన్ కార్డ్ జారీ చేసిన వ్యక్తులు వారి పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేస్తారు. అందువల్ల అలాంటి పాన్ కార్డు ఉన్నవారు మళ్ళీ లింక్ చేయాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం తరపున స్పష్టం చేశారు. కాబట్టి మీరు మీ పాన్ కార్డ్ ఆధార్తో కార్డుతో లింక్ కానట్లయితే కనుక మీరు చింతించాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం పాన్ కార్డు యొక్క ప్రాముఖ్యత ప్రత్యేకమైనది. బ్యాంకు ఖాతా తెరవడం లేదా మొబైల్ సిమ్ కార్డులు కొనుగోలు చేయడం వంటి పనులకు ఇప్పుడు డిజిటల్గా మారాయి. ప్రతి పనికి పాన్ కార్డ్ అవసరం కాబట్టి సాధారణంగా పాన్ కార్డ్ లేని వ్యక్తి చుట్టుపక్కల ఎవరూ ఉండరు. పాన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్త నిబంధనలు తీసుకువస్తుంది. పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ లింక్ చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం పాన్ కార్డ్ హోల్డర్లకు పెద్ద వివరణిత్యాంశం చెప్పేసింది. పాన్ కార్డ్ ఒక ముఖ్యమైన గుర్తింపు కార్డ్. ఇది ఆదాయ పన్ను చట్టం 1961 ప్రకారం ఆదాయపు పన్ను శాఖ ద్వారా అందించబడుతుంది. దీనిపై ఇవ్వబడిన 10 అంకెల ఆల్ఫాన్యూమెరిక్ కోడ్ ప్రత్యేకమైనది మరియు పాన్ కార్డ్ హోల్డర్ యొక్క జీవితకాలం చెల్లుబాటు అవుతుంది. పాన్ కార్డ్ ఎవరికి వస్తుంది, దానికి సంబంధించి ఎలాంటి నిబంధనలు లేవు. పిల్లలు, విద్యార్థులు, అన్ని వయసుల వారు పాన్ కార్డు పొందవచ్చు మరియు సంస్థలు, కంపెనీలు కూడా పాన్ కార్డును జారీ చేయవచ్చు. ఫ్రెండ్స్, ప్రభుత్వం నుంచి మేము ఎలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.